మీరు ఉనికి కలిగి చలించుచున్నారు. ఒక పేరు భూమి మీద పిలువబడుతుంది అంటే అది దేవుని వలనే పడింది. అందుకే ఉనికి కలిగి జరిగిస్తున్నారంటే కారణం దేవుడు. మనం ఏదో సంపాదించామనో, లేదా మనకి ఏదో పేరు ఉందనో, లేదా మనకు అధికారం ఉందనో, మన దగ్గర డబ్బు ఉందనో మనం ఈ భూమి మీద బ్రతికలేము. దేవుని సెలవు. దేవుడు లేక భోజనం చేసి తృప్తి పొందేవాడు కూడా లేడంట తన కష్టార్జితం చేత. అంటే ఈరోజు భోజనం చేసి బతుకుతున్నామంటే అది దేవుని కృప. ఈరోజు మనం గాలి పీల్చుకొని ఉనికి కలిగి ఉన్నామంటే అది దేవుని వలనే. మరి ఇన్నిటినీ దేవుడు మన కోసం చేస్తున్నాడు. ప్రతిదినము కురిసే వర్షం కానీ, పీల్చే గాలి కానీ, తిరిగే భూమి కానీ, ఆకాశంలో నక్షత్రాలు కానీ, సూర్యచంద్రుడు కానీ, పగలు రాత్రి కానీ, వీటన్నిటిని కలిగించి నడిపిస్తున్న దేవుడు ఎందుకు మనల్ని ఎంత జ్ఞానంతో ఈ భూమి మీద పుట్టించాలి? ఎందుకు అన్నిటికంటే జ్ఞానవంతులుగా మనల్నే కలిగించాలి? చూడండి, మనం అంత జ్ఞానవంతులమా అంటే ఎలాగో మీకు చెప్తాను. ఈరోజు మనం ఒకవేళ చల్లటి గాలి లేదనుకోండి, ఉక్క పోస్తుందని మనకు తెలిసినప్పుడు మనకంటూ ఒక ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇంటిలో నివాసం చేస్తూ ప్రశాంతంగా నిద్రపోవడానికి ఒక మంచి పరుపు, మనం టైంపాస్ చేయడానికి ఒక టీవీ, బయటికి ప్రయాణం చేయడానికి ఎన్నో రకాల వాహనాలు. ఇవన్నీ మిగతా వాటికి ఉన్నాయా? ఆలోచించండి. ఏ జంతువుకైనా, ఏ పక్షికైనా ఇలాంటివి ఉన్నాయండి? లేవండి. ఎందుకో తెలుసండి, దేవుడు ఇంత జ్ఞానాన్ని మనిషికి ఇవ్వడానికి కారణం సాక్షాత్తు దైవ రూపాలం. మనం దేవుని సంతానం. మనం పరలోకమందున్న ఆ దేవుని యొక్క కుమారులమే మనమంతా. ఆ పరలోకమందున్న దేవుడు ఈ భూమి మీద మనల్ని పుట్టించాడు. మనకి ఏదేది అవసరమో 6 దినాల్లో సమస్తాన్ని కలుగు చేశాడు. ఏది కొదువు లేదండి ఆయన ఇచ్చిన దానిలో. ఈ రోజుకి ప్రపంచ జనాభా 120 కోట్ల 800 కోట్ల మంది జనాభా ఉన్నారంట ప్రపంచంలో. ఈ ప్రపంచంలో ఉన్న వారందరికీ కావలసిన వాటన్నిటినీ దేవుడు మనుషులు ఎవరు పుట్టక మునిపే కొన్ని వేల సంవత్సరాల క్రితమే పుట్టించాడండి. అవి ఏ రోజైనా తరిగిపోయాయా? ఇంతమంది పుట్టారు కదా, ఇంతమంది చనిపోయారు కదా, ఇంత గాలి పీలిస్తున్నాం కదా, గాలి దొరకట్లేదండి అనేవారు ఉన్నారా? లేదండి. అంటే దేవుని ప్రేమకి మితి లేదు అని ప్రకృతిలో ఉన్న వాటి ద్వారా మనకు అర్థమైపోతుంది. అంటే దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు ఆ మనిషిని. అవునండి, దేవుని పిల్లలమండి. దేవుడు ఈ భూమి మీద పుట్టించాడు. ఏదేది కావాలో అది ఇచ్చాడు. ఒక తండ్రి చూడండి, తన వివాహం కాకముందే తన పిల్లల కోసం, తన భార్య కోసం ఒక మంచిగా ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో వారికి ఏమేమి కావాలో అన్ని వస్తువులు ఎలాగైతే పెడతారో, అలాగే పరలోకమందున దేవుని సంతానం ఆయన పిల్లలం కనుక మనకి ఏదేది కావాలో ఒక ఇల్లులాగా కట్టాడు. అదే భూమి. భూమి మీద ఈ వస్తువులన్నీ దేవుడు ఎందుకు పెట్టాడు? నీ తండ్రి నీ కోసం, పిల్లల కోసం ఎలా అయితే వస్తువులు కొని పెడతాడో వారు సుఖంగా ఉండాలని, అలాగే పరలోకమందున దేవుడు కూడా ఈ భూమి మీద ప్రతిదాని ఆ వాటిని అనుభవిస్తున్నాం. మనం ఇప్పుడు అనుభవిస్తున్న మనకి దేవుడు ఒక పని చెప్పాడు. ఎందుకు నాయన నీకు ఇవన్నీ ఇస్తున్నాను, ఎందుకు నీకు ఇవన్నీ కలుగు చేసి పెట్టానో తెలుసా అని చెబుతున్నాడు. అది మనకు అర్థం అవ్వాలంటే ఉదాహరణగా కొన్ని విషయాలు చెప్తాను. మీ ఇంటి దగ్గర మంచి ప్రదేశం ప్లేస్ ఉందనుకోండి, మొక్కలు వేస్తే బాగుంటుంది కానీ ఒక జామ చెట్టు వేస్తారనుకోండి, లేదా కొబ్బరి చెట్టు వేస్తారనుకోండి. జామికాయలు కాసిన తర్వాత ఆ జామికాయలు ఎందుకయ్యా నువ్వు వేసుకున్నావు చెట్టు, ఆ కాయలు ఎవరి కోసం అని మిమ్మల్ని అడిగామనుకోండి, మీరు ఎవరి పేరు చెప్తారంటే అయ్యా అది మాది కనుక అవి మా కోసమే అంటాం. ఒక కోడి పిల్లలు పెట్టిన తర్వాత ఆ పిల్లలు పెంచుతుంటాం, ఇవి ఎవరి కోసం అంటే ఆ కోడి పిల్లలు నా కోసం అంటాం. ఇంకొకరు తీసుకుంటే ఊరుకుంటారా? ఆ కోడి పెట్టిన గుడ్లు ఇంకొకరు తీసుకుంటే ఒప్పుకుంటామా? ఒక జామ చెట్టు కాయలు వేరే వాళ్ళు తెంపేస్తే ఊరుకుంటామా? దొంగతనం అని అంటగట్టి ఎన్నో కొడతాం, మాట్లాడతాం కదండి. అంటే ఎవరు ఏది పెంచుకుంటున్నా, ఏది క్రియేట్ చేస్తున్నా, లేదా వాళ్ళు చేస్తున్న ప్రతి పని వెనుక ఏది కొన్నా, ఇప్పుడు మన దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, బైక్లు ఉన్నాయి, ఎవరి కోసం, ఎవరి ఉపయోగం కోసం అవి అంటే ఇదిగో నేను కొనుక్కున్నాను కనుక ఇది నా కోసం అని మనం చెప్తాం. మరి అటువంటిది ఈ మనిషిని సృష్టించింది ఎవరు? దేవుడు. ఈ మనిషికి కావాల్సినవన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి మనిషి బ్రతకాల్సింది ఎవరి కోసం? దేవుని కోసం అండి. కానీ మనుషులుగా మనం ఎవరినైనా అడిగామనుకోండి, ఎందుకు మీరు ఈ భూమి మీద పుట్టారు, ఎందుకు మీరు బ్రతుకుతున్నారు, ఎందుకు జీవిస్తున్నారు అంటే ఇదిగో నా జీవితం, నా ఇష్టం అంటాం. నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి భూమి మీదకి మనం రాలేదండి. ఎవరి ఇష్టాలు వారు చేసుకోవడానికి దేవుడు వాళ్ళు పుట్టించలేదండి. ఎవరి ఇష్టం వాళ్ళది అనడానికి నీ శరీరంలో ఉన్న ఏ భాగం కూడా నువ్వు తయారు చేసుకోలేదు. చూడండి, మనకున్న కళ్ళు కానీ, మనకున్న చేతులు కానీ ఎక్కడైనా ఏ కంపెనీలోనైనా తయారు చేస్తారా? మన మొబైల్ ఫోన్ పాడైపోయింది అనుకోండి, ఏం చేస్తాం? రిపేర్కి ఇస్తాం. అంటే ఆ వస్తువులు తయారు చేస్తున్నారు. అలాగా శరీరంలో ఉన్న భాగాలు పోయాయి అనుకోండి, ఏవైనా
ఎవరైనా తయారు చేయగలరా? తయారు చేయలేరండి. ఎందుకంటే దేవుడు మాత్రమే సృష్టిస్తాడు వాటిని. దేవుడు మాత్రమే తల్లి గర్భంలో ఈ శరీర అవయవాలను కలుగు చేశాడు అని బైబిల్లో రాయబడింది. అంటే దేవుడే మనల్ని పుట్టించి దేవుడే మనకు కావలసినవన్నీ ఇస్తున్నాడంటే మనమందరం దేవుని కోసం. మరి దేవుని కోసమైన మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం? ఈ భూమి మీద ఏం సంపాదిద్దామా, రేపు కూలి ఎక్కడ సంపాదిద్దామా, ఏం చేద్దాం, ఈ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేద్దాం? ఈరోజు నిన్న మధ్యాహ్న కాల సమయంలో ఒక అన్న అంటాడు, ఆయన టీచర్ పని చేస్తున్నాడు, ఉద్యోగం గవర్నమెంట్ జాబ్. తమ్ముడు, ఈ లైఫ్ ఎప్పుడు పోతాం మనకు తెలియదు కనుక ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేశారు లైఫ్ని. మళ్ళీ ఈ భూమి మీదకి మళ్ళీ వస్తాము రామో తెలియదు కదా, కాబట్టి ఈ లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. అయితే దేవుడు కూడా ఈ మాట చెప్పాడు, నీ హృదయం ఇష్టం చొప్పున, నీ కంటి కోరిక చొప్పున నువ్వు జరిగించు. అయితే దేవుని న్యాయం ఒకటి ఉంది, తీర్పు ఒకటి ఉందని గుర్తుపెట్టుకో అన్నాడు. ఎవరైతే ఈ భూమి మీద తన ఇష్టాన్ని, తన సుఖ సంతోషాలను కోరుకుంటాడో వారందరికీ మరణం తర్వాత దేవుని ఎదుట నిలబడే ఒక రోజు ఉంది, అదే తీర్పు. ఆయన అడుగుతాడు, రే భూమి మీదకి నేను పంపించాను. చూడండి, ఒక తండ్రి ఏదైనా షాప్కి వెళ్ళి ఏమైనా కూరగాయలు ఏమైనా తెమ్మన్నారు అనుకోండి, ఒక తల్లి కానీ, అప్పుడు అడుగుతారు, ఇంత డబ్బులు ఇచ్చాను కదా, 100 రూపీస్ ఇచ్చాను, ఏమేమి కొన్నావు అని ఒక తండ్రి లేదా ఒక తల్లి ఎలా అయితే కొడుకుని అడుగుతాడో ఆ లెక్క వాళ్ళు చెప్పాలి ఖచ్చితంగా. అలాగే మనల్ని కూడా పరలోకమందున్న దేవుడు భూమి మీద కదరా, ఆయన నువ్వేం చేసావు, నేను ఇచ్చిన వాటన్నిటినీ అనుభవించావు, నా కోసం ఏ రోజైనా ఆలోచించావా? నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలుసుకున్నావా? ఆయన కోసం బ్రతికావా? మరి ఎలారా నా దగ్గరికి వస్తావు, ఎలా రాగలవు అని దేవుడు అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? అంతేకాదండి, భూమి మీద దేవుని కోసం బ్రతకపోతే, భూమి మీద మనకిష్టమైనట్టు బతికితే మనం చేసే ప్రతి పాపానికి శిక్షాస్థలం ఉంది, అదే నరకం. అక్కడ ఆత్మ చావదు, పండ్లు కొరుకుటి ఉండునని బైబిల్ చెప్తుంది. అంటే ఈ లోకాన్ని దేవుడు ఎలా అయితే సృష్టించాడో ఇలాంటి 2 లోకాలు మళ్ళీ ఉన్నాయి. ఒకటి దేవుడు ఉండే లోకం స్వర్గం అయితే, ఒకటి దెయ్యం ఉండే లోకం నరకం. దేవుడుండే లోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద దేవుడిలాగా బ్రతకాలి. దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపం లేనివాడు. అటువంటి లక్షణాలతో ఈ భూమి మీద బ్రతికితే దేవుడున్న లోకానికి వెళ్తాం. లేదు ఈ భూమి మీద నాకు ఇష్టమైన దాన్ని చేసుకుంటూ ఈ భూమి మీద చెడుతనం జరిగిస్తూ చనిపోతానంటే పాతాళంలో శిక్ష ఖచ్చితంగా ఉంది. ఆ శిక్ష అనంతకాలపు శిక్ష, ఒక్కరోజుతో పోయేది కాదు. అలాంటి శిక్షకు మనం వెళ్ళిపోతాం. మరి దేవుడిలాగా పరిశుద్ధుడిగా ఎలా మారగలం? మనం మారగలమండి? ఇంకో మనిషి మనం మార్చగలడా? ఒక పోలీస్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను పరిశుద్ధుడిగా చెయ్యి అంటే, నేనే ఎన్నో తప్పులు చేసి ఉంటాను, నేను నిన్ను ఎలా పవిత్రపరచగలను అంటాడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట దేవుడు రాపించాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, దేవుని విధిని ఎరిగేవారు ఒక్కడు కూడా లేడు, అందరూ పనికి మాలిన వారైన బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. అంటే భూమి మీద మనుషులుగా మనం అందరం చెడుతనం జరిగించిన వారం. మరి మనం పరిశుద్ధ పరిచేది, పవిత్రులుగా చేసేది, నీతిమంతులుగా మార్చేది, స్వర్గానికి తీసుకెళ్లేది ఎవరు అంటే ఆయనే, ప్రభు అయిన యేసుక్రీస్తు. పరలోకమందున్న ఆ దేవుని తనయుడు, దైవ స్వరూపము ఆ లోకాన్ని విడిచిపెట్టి 2026 సంవత్సరాల క్రితం భూమి మీదకి మానవ ఆకారాన్ని ధరించుకొని ఏ పాపం చేయకుండా పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా ఈ భూమి మీద బ్రతికాడు. మాటతో కానీ, నాలుగుతో కానీ, చేతలతో కానీ, క్రియల్లో కానీ ఎటువంటి పాపం లేని పరిశుద్ధుడిగా బ్రతికి పాపులమైన మన నిమిత్తం తన పవిత్రమైన దేహాన్ని, తన పవిత్రమైన రక్తాన్ని కలువరి శిలువలో చిందించి మనుషుల పాప క్షమాపణ, విమోచన అనుగ్రహించాడు. ఇది ఎవరైతే విశ్వసిస్తారో ఆయన అన్నాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. అంటే భూమి మీద బ్రతికొండగానే మన పాపముకుడు క్షమాపణ జరిగితే తప్ప మనం స్వర్గంలో చేరలేం. అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే పాపుల కోసం ప్రాణం పెట్టిన, పాప క్షమాపణ కోసం, మనుషులమైన మనం చేసిన పాపముల కోసం క్షమాపణ మీద ఎవరు చిందించారు అంటే ఆ త్యాగం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమైంది. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, యేసు నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు. ఆయన ద్వారా తప్ప స్వర్గానికి ఎవ్వరు చేరుకోలేరు. మరొక మార్గం అంటూ లేదు. ఈ ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళాలంటే రకరకాల షార్ట్ కట్ దారిలో ఉండొచ్చేమో, కానీ పరలోకానికి మాత్రం యేసు ఒక్కడ మాత్రం మార్గం. ప్రియులారా ఆలోచించండి, యేసునందు విశ్వాసం ఉంచండి, నిత్య జీవానికి వారసులు కండి. భూమి మీద ఈ జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు.
ముగిసిపోయిన తర్వాత యేసు ప్రభుని నమ్ముకుందామన్నా, పరలోకం వెళ్దామన్నా చూసే అవకాశం కానీ పొందే అవకాశం కానీ లేదు భూమి మీద ఉన్నప్పుడే. అందుకోసమే యాకోబు పత్రికలో దేవుడు ఒక మాట చెప్తాడు, మీరు కొంతసేపు కనబడి అంతలోను మాయమైపోవు, ఆవిరి వంటి వారే మీ జీవం ఏపాటిది అంటాడు. అంటే ఈ రోజు నుండి ఎప్పుడు కనుమరుగైపోతామో మనకు తెలియదు. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారసులు కావాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఇదిగోండి